నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. ఇప్పుడు మన పరిధిని పెంచుకోవాలి. ఇది రోడ్డు కాదు, బంగారు సొరంగం. మన ఇద్దరం దొంగతనాలు చేస్తే సరిపోదు, ఒక గ్యాంగ్ని రెడీ చేయాలి. మన కోసం ఒక గ్యాంగ్. ఎవరికి పని చేస్తున్నాం, ఎవరెవరు కలిసి పని చేస్తున్నారు, ఎందుకు పని చేస్తున్నాం, ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలు ఆ గ్యాంగ్లో ఉన్న ఎవరికీ తెలియకూడదు. మన నెట్వర్క్లో 2 రకాల వ్యక్తులుంటారు. నంబర్ 1, యాక్సిడెంట్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు, మనీ ఫర్ ఇన్ఫర్మేషన్. నంబర్ 2, ఆ ఇన్ఫర్మేషన్స్ని ప్రాసెస్ చేసి యాక్సిడెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు, మనీ ఫర్ వర్క్. ఈ 2 రకాల వ్యక్తులు మన కంట్రోల్లోనే ఉంటారు, మనం ఎవరో తెలియకుండానే. కోటమంగ గ్యాంగ్ గత 10 ఏళ్లుగా మదురైని గడగడలాడిస్తున్న హైవే క్రిమినల్స్. దారి తెన్ను లేని ప్రవాహానికి మనమే దారి చూపించబోతున్నాం. ఇక వీళ్ళు మన కోసం మాత్రమే పనిచేస్తారు. ఇది జస్ట్ ప్రారంభం మాత్రమే. ఈ భూమి మీద ఎక్కడెక్కడ రోడ్స్ ఉన్నాయో అక్కడ మన సామ్రాజ్యం ఉండాలి. ప్రసాద్ నా పాత ఫ్రెండ్. మన నెట్వర్క్ ఆర్గనైజ్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటాడు. వీడు నీకు ఇంకో బ్రెయిన్ అవుతాడు. ఇక నుంచి ఈ రోడ్ మీ కంట్రోల్లో ఉంటుంది. నేను తిరిగి వచ్చే వరకు దీన్ని చూసుకునే బాధ్యతని మీకు అప్పగిస్తున్నాను. ఈ ప్లేస్ ఎలా కనిపెట్టావు? ప్రసాద్కి ఎవరితోనో అఫైర్ ఉందని నాకు చాలా రోజుల నుంచి డౌట్ ఉండేది కదా. అందుకని ఒకరోజు వాడిని ఫాలో అయ్యాను. అప్పుడే ఈ ప్లేస్ని కనిపెట్టాను. వన్ 100282. ఓకే. మీరా 57 86 86 32 32. చెన్నయ్య, ప్రసాద్ మధ్యలో ఉన్నది ఎవరు? తెలియట్లేదే. సుబ్రహ్మణ్యం కాల్. చెప్పండి సార్. మేడం, చెల్లాకి అమ్మా నాన్న లేరు. వాడికి ఓ తాత మాత్రం ఉండేవాడు. ఆయన కూడా కొన్నేళ్ల క్రితం చనిపోయారు. కానీ వాడికి ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు. క్లోజ్ ఫ్రెండా? ఎవరు? వాడి పేరు మాయళగన్. మాయళగనా? అతని గురించి ఎంక్వైరీ చేశారా? వాడి గురించి ఎవరికి పెద్దగా ఏం తెలీదు. కానీ వాడు 10 ఏళ్ల క్రితం ఓ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేశాడు. ప్రొఫెసరా? కోల్పోవడానికి ఏం లేకపోతే శత్రువుకి భయం. తను భయపడడం లేదు, కానీ తను ఆలోచించడానికి కనిపెట్టడానికి ఇంకా చాలా ఉన్నాయి. ఆలోచించని, కనిపెట్టని. ఈ లోపల మన మిషన్ని పూర్తి చేద్దాం. మన అనుమానం నిజమే. గంగాధర్ బిజినెస్ మ్యాన్ కాదు, స్మగ్లింగ్ కన్సల్టెంట్. స్మగ్లింగ్ కన్సల్టెంటా? ఎస్, గోల్డ్ స్మగ్లింగ్. ఇంకో 2 డేస్లో కేరళ నుంచి ముంబైకి NH44 రూట్లో హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ గోల్డ్ని స్మగుల్ చేయబోతున్నారు. గంగాధరే ఈ స్కెచ్ మొత్తం వేశాడు. ఆ స్కెచ్ కోసమే గంగాధర్ని వీళ్ళు టార్గెట్ చేశారు. హ్యూజ్ అమౌంట్స్ అంటే ఎంత? 500 kgs. అంతా అనుకున్నట్టే జరిగితే 10 సంవత్సరాలు మనం కష్టపడి సంపాదించింది ఒకే రోజులో సంపాదించవచ్చు. ఇదే మనం మదురై హైవేలో చేయబోయే ఆఖరి క్రైమ్. నెక్స్ట్ ఏం చేయబోతున్నాం మీరా? తెలీదు.
కానీ నా ఫ్యామిలీ చావుకి కారణమైన వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి నాకు దొరికిన ఆఖరి అవకాశం ఇది. గంగాధర్ మనకిచ్చిన స్కెచ్ ప్రకారం అరుమయ్ చంద్రన్ కార్కి 1 కిలోమీటర్ ముందు 1 కిలోమీటర్ వెనుక ఒక్కో కార్ సేఫ్టీ కోసం అరేంజ్ చేస్తారు. ఈ డిస్టెన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ మారదు. బై ఎనీ ఛాన్స్ ఏ కార్కైనా ప్రాబ్లం వస్తే మిగతా 2 కార్స్ ఆగిపోతాయి. దట్స్ హౌ దే సెట్ ఎ సేఫ్టీ కాన్వాయ్ ప్లాన్. ఏమైంది? చెక్ చేస్తాను సార్. మిషన్ కంప్లీట్ అయ్యే వరకు ఫోన్ ఆన్లోనే ఉండాలి. సార్ బండి పంచర్ 5 minutes పడుతుంది. స్టాప్ ఆల్ ది కార్స్ 5 minutes. Stop the car. Stop the car. కార్ టైర్ మార్చే ఆ 5 నిమిషాలే మనకు అటాక్ చేయడానికి దొరికే టైం. గన్ ఫైర్ అయిన వెంటనే కార్ డ్రైవర్ అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. హీజ్ అవర్ గాయ్. చెల్లా కేర్ఫుల్, త్వరగా రా. 500 కిలోలు 8 గ్రాములు పాత అలవాటు. మాయా, మన ప్లాన్ ప్రకారమే అంతా జరిగింది. నెక్స్ట్ ఏం చేయాలో చెప్పు. గుడ్. అరుమయ్ చంద్రన్కి ఫోన్ ఇవ్వు. అరుమై చంద్రన వాడిని అక్కడే దింపేసి కార్ మీద తెచ్చేసాం. వాట్? అరుమయ్ చంద్రన్ కార్లో లేడా? అవును. ఇది మన ప్లాన్లో లేదే. నాకేదో అనుమానంగా ఉంది. మాయా, ఆ కార్లో గోల్డ్ లేదు. నువ్వు వెంటనే కార్ దిగు. మాయా ఏమంటున్నావు? అంతా మన ప్లాన్ ప్రకారమే జరిగింది. నువ్వు కార్లోంచి ఏ ప్రాబ్లం దిగు. లేదు. మాయా, మేము కార్ తీసుకొచ్చేసాం. వెంటనే కార్లోంచి దిగు. చలా. హలో. ఏంటి మాయా, మిషన్ ఫెయిల్ అయినట్టుంది. నీకు ఒక్క అవకాశం ఇస్తాను. నీకు గోల్డ్ కావాలంటే నేనున్న చోటుకి రా. ఐల్ బి వెయిటింగ్ ఫర్ యూ. అరుమయ్ చంద్రన్ గోల్డ్ స్మగ్లర్ మాత్రమే కాదు, ఒక మినిస్టర్కి బినామీ కూడా. ఎన్నోసార్లు అరెస్ట్ అయ్యాడు. అసలు ఎవ్వరినీ నమ్మడు. వాడి సెకండ్ వైఫ్ పద్మ, తను కూడా ఒక స్మగ్లర్. వాళ్ళిద్దరూ గంగాధర్ వేసిన ప్లాన్ని నమ్మలేదు. లాస్ట్ 1 weekగా అరుమయ్ చంద్రన్ ప్రతి మూవ్ని నేను గమనిస్తున్నాను. యాజ్ పర్ ద ప్లాన్ ఈ స్మగ్లింగ్లో పద్మకి రోల్ లేదు. బట్ ఇవాళ మార్నింగ్ ఫ్లైట్లో పద్మ కేరళకు వచ్చింది. మీరా, నువ్వు వాడిని ఒంటరిగా ఫేస్ చేయడం చాలా రిస్క్. నువ్వు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. నో, వాడు నన్ను వెతుక్కుంటూ వస్తాడు. దీనికి ముగింపు నేనే ఇస్తాను. నా మాట విను మీరా, నువ్వున్న చోటు వాడికి తెలీదు. వాడెలా నీ దగ్గరికి వస్తాడో? ఒక చిన్న కుగ్రామంలో పుట్టే, చదువుకుని ప్రొఫెసర్ అయ్యి క్రిమినల్గా మారి తనకంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. వాడంతా తేలిగ్గా ఓటం నొక్కడు. నేనెక్కడున్నానో ఆల్రెడీ కనిపెట్టుంటాడు. ఖచ్చితంగా వెతుక్కుంటూ వస్తాడు. వెయిట్ చేస్తాను. మీరా, హలో మీరా. ప్రసాద్, అదొక చిన్న మొక్క. ఆ రోజే పీకి పారేస్తుంటే ఇవాళ మరీ చెట్టు అయ్యేది కాదు. నువ్వు చావడం కరెక్టే. యు డిజర్వ్ టు డై, యు ఫూల్. మీరా, మీరా, ఎక్కడున్నావు మీరా? వాట్ ఇస్ దిస్ మీరా? మాట్లాడుతుంటే షూట్ చేస్తున్నావేంటి? మీరా, నేను గొడవ పడ్డానికి రాలేదు. నేను ఓడిపోయాను. ఐఎమ్ ఎ ఫెయిలియర్. ఆ మాట చెప్పడానికే వచ్చాను. నమ్మట్లేదా మీరా? ఇప్పుడైనా నమ్ముతావా? కమ్ ఆన్ మీరా, లెట్స్ టాక్. నైస్ ట్రై మీరా, బట్ యు మిస్ ద కింగ్. మీరా, మీరా,
మీరా? నీకొకటి తెలుసా? బలహీనుల ఆయుధమే రివెంజ్. యు నాట్ వీక్. ఇలా అయితే ఈ ప్రపంచంలో రివెంజ్, సెంటిమెంట్స్, ఎమోషన్స్ వీటికి అసలు వాల్యూ ఉండదు మీరా. మరి దేనికి వాల్యూ ఉంటుంది? డబ్బు. డబ్బుకు మాత్రమే ఉంది. ఈ సొసైటీ డబ్బు వెనక వేగంగా పరిగెడుతోంది. ఆ రేసులో నేను ఫస్ట్ రావాలనుకుంటున్నాను. అదేమన్నా అంత పెద్ద తప్ప? ఎంతో మంది ఎన్నో కళలతో ఆ రోడ్డు మీద ట్రావెల్ చేస్తుంటారు. ఆ అమాయకుల ప్రాణాలు పణంగా పెట్టి నువ్వు ఆ రేసులో గెలవాలట్రా? నీకసలు జాలి దయా లేవా? నా జాలికి అర్హులైన వాళ్ళు ఒక్కరు కూడా నాకు కనిపించలేదు మీరా. కానీ మొదటిసారి నిన్ను చూసి జాలి పడుతున్నాను. నీకెంత డబ్బు కావాలో చెప్పు, 5 నిమిషాల్లో నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. యు స్టిల్ యంగ్ మీరా. స్టార్ట్ అ న్యూ లైఫ్. డబ్బే సమస్తం. నువ్వొక్కడివే చనిపోతే సరిపోదు, నీతో పాటు నీ ఐడియాలజీ కూడా చావాలి. మీరా, అది జరగాలంటే ఈ ప్రపంచం అంతమవ్వాలి. లిసన్, నీకో షార్ట్ స్టోరీ చెప్పనా? మదురై హైవేలో ఒక తండ్రి కొడుకులు కారులో వెళ్తున్నారట. ఆ కారుకి యాక్సిడెంట్ అయ్యి వాళ్ళిద్దరూ చనిపోయారట. అది నిజమని ఈ ఊరంతా నమ్మింది. కానీ నిజమేంటో తెలుసా? వాళ్ళని మా వాళ్ళు కొట్టి చంపారు. ఆ చిన్నపిల్లాడు భూతద్దాలు తెగ ఏడ్చాడట. వాడు విలవిల్లాడుతుంటే కొట్టి చంపారట. వాడి బాబు టాల్, స్మార్ట్, హ్యాండ్సమ్ బ్రతిమలాడాడట. నా కొడుకుని వదిలేయండి, నా కొడుకుని వదిలేయండి అని ప్రాణభిక్ష అడిగాడట. ఇవ్వలేదుగా. ఇప్పుడు నువ్వు అడుగు, ఇస్తాను. వింటున్నావా మీరా? ఒక చిన్న అబద్ధం నిన్నెంత బలహీనపరిచిందో చూసావా? నీ సెంటిమెంట్స్ నిన్ను ఆలోచించనివ్వలేదు కదా మీరా. నేను చెప్పానుగా, డబ్బుకే శక్తి ఎక్కువ, హ్యూమన్ ఎమోషన్స్కి కాదు. సార్ ఆ
పరమేచంద్రన్ సెకండ్ వైఫ్ పద్మ అలియస్ పద్మప్రియ. తను కూడా ఒక స్మగ్లరే, కానీ ఇంతవరకు అరెస్ట్ అవ్వలేదు. After a lot of data and research, I have a plan in place. What if it fails? We have a plan B, sir. నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను, తప్పుగా ప్రవర్తించారు. నీ కాడ చదువుకోవడానికి వచ్చిన పిల్లలు చేయి పట్టుకొని లాగావు. నేను చెప్పాను కదా, నీతో పోతే నీ ఐడియాలజీని కూడా చంపేస్తానని. Gold is just a metal. Money is just paper. నువ్వు కనిపెట్టింది ఒక భాస్కర్ని, ఒక దొరని. ఇలాంటి భాస్కర్లు, దొరలు, బందలు వేల సంఖ్యలో ఉన్నారు.